అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు విజయశ్రీ. చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో చమరవాలుడు అనే చక్కని చందమామ కథ నుండి విందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైన శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవీ పనికి ఏ దుర్ముహూర్తంలోనో పూనుకొని ఉంటావు. అందుచేతనే చమరవాలుడి శత్రువులాగా విజయం సాధించలేకుండా ఉన్నావు. శ్రమ తెలియకుండా ఉండగలందుకు నీకు చమరవాలుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు హస్తినాపురాన్ని చమరవాలుడనే మహాబలశాలి పాలిస్తూ ఉండేవాడు. అతని రాజ్యపు సరిహద్దుల మీద 5 రాజులు, సమరబాలుడు, సమరసూరుడు, సమరజితుడు, ప్రతాపచంద్రుడు, ప్రతాపసేనుడు ఉండేవారు. చమరవాలుడితో పోల్చితే వారు అల్పులు. సరిహద్దు మీద వారి రాజ్యాలు ఉండడం చేత చమరవాలుడికి అణిగిమణిగి ఉండవలసి వచ్చేది. చమరవాలుడు వైభవం ముందు వాళ్ళ సామంతుల కన్నా కూడా హీనంగా ఉండేవాళ్ళు. ఇది వారందరికీ ఎంతో దుర్భరంగా ఉండేది. ఒకసారి 5 ఒక చోట కలిసి ఆలోచన చేశారు. ఎవరికి వారిగా మనం చమరవాలుడికి ఏమాత్రము చాలము. అతను మన అందరికీ పక్కలో బల్లెంలాగా ఉంటున్నాడు. స్వతంత్ర రాజులమై ఉండి కూడా మనం అతనికి ఇష్టం లేని పని ఏదీ చేయలేని స్థితిలో ఉన్నాం. మనం అందరము ఏకమై ఎదిరించినట్టయితే అతను మనకు చాలడు. మన ఉమ్మడి బలాలు అతని బలాల కన్నా చాలా ఎక్కువ. అందుచేత అతను మన ముందు నిలవలేడు. అతను ఓడించాక మన పరువు మర్యాదలకు ఏ లోటు ఉండదు. మనం నిజంగా స్వతంత్రులుగా వ్యవహరించగలుగుతాం అని నిశ్చయించుకున్నారు. వాళ్ళు ఒక జ్యోతిష్కుడిని పిలిపించి, మేము 5 మా సైనిక బలాలను వెంట పెట్టుకుని హస్తినాపుర రాజుపైకి యుద్ధానికి పోబోతున్నాం. అందుకు తగిన ప్రయాణ ముహూర్తం చూడు అన్నారు. జ్యోతిష్కుడు మేనమేషాలన్నీ గురించి, ఈ సంవత్సరం యుద్ధ ప్రయాణం లగ్నం కనబడదు కనుక ఈ ఏటికి మీరు యుద్ధం మాట తలపెట్టకుండా ఉండడం శ్రేయస్కరం. కాదు కూడదు ఏదో ఒక ముహూర్తం పెట్టమంటే పెడతాను, కానీ అందువల్ల మీకు అపజయమే కలుగుతుంది అన్నాడు. రాజులకు ఈ మాట ఏమాత్రం నచ్చలేదు. జయాపజయాల సంగతి మాకు వదిలేసి ప్రయాణ ముహూర్తం ఏదో ఒకటి చూడు అన్నారు వారు. జ్యోతిష్కుడు వారికి ఉన్నంతలో ఒక మంచి ప్రయాణ ముహూర్తం తెలిపాడు. ఆ ముహూర్తానికే 5 రాజులు తమ సేనలను వెంట పెట్టుకుని చమరవాలుడి పైకి యుద్ధానికి వెళ్ళారు. వాళ్ళ సేనల్లో 30,000 ఏనుగులు, 3 లక్షల గుర్రాలు, 1,000,000 కాల్బలము ఉన్నారు. చమరవాలుడి సైన్యం అంతా కలిసి 10,000 ఏనుగులు, 1,00,000 గుర్రాలు, 20 లక్షల కాల్బలము మాత్రమే. శత్రుబలాలు తన బలాల కన్నా చాలా హెచ్చైనప్పటికీ చమరవాలుడు లక్ష్య పెట్టక మహాసూరులైన యోధులను వెంట పెట్టుకుని యుద్ధానికి వచ్చాడు. యుద్ధంలో అతను వీరవిహారం చేసి వరుసగా 3 శత్రురాజులను తానే ఓడించి బందీలుగా పట్టుకున్నాడు. మిగిలిన 2 చమరవాలుడి సేనాపతి ప్రతిహారి పట్టుకున్నాడు. మొత్తం మీద 5 ఓడిపోయి చమరవాలుడికి బందీలుగా చిక్కారు. వారి సేనలు చెల్లాచెదురుగా పారిపోయాయి. చమరవాలుడు కొంతకాలం ఆ 5 రాజులను తన కారాగృహంలో ఉంచి తర్వాత విడిచిపెట్టి వారి రాజ్యాల వారికి తిరిగి ఇచ్చేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, చమరవాలుడి కన్నా ఎన్నో రెట్లు సేనల నుండి కూడా సమరబలుడు మొదలైన వారు ఎందుకు ఓడిపోయారు? మంచి లగ్నం లేకుండా యుద్ధ ప్రయాణం చేయటం చేతనా, లేక చమరవాలుడు వారందరికన్నా కూడా పరాక్రమవంతుడు కావడం చేతనా, లేక యుద్ధరంగంలో చమరవాలుని ఎదుర్కోగానే వారి తీర్మానం నీరు కారిపోవడం చేతనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఒక చోట చేర్చినంత మాత్రం చేత అనేక చిన్న సేనలు ఒక పెద్ద సేన కావు. సమరబలుడు మొదలైన వాళ్ళు యుద్ధం చేయటానికి ఏకమయ్యారు, కానీ వారు తమ సేనలను ఒకే సేనగా తీర్చిదిద్దలేదు. జ్యోతిష్కుడు చెప్పిన ప్రకారం
ఒక సంవత్సరం ఆగి తమ సేనలను ఏకనాయకత్వం కింద తీర్చిదిద్దినట్టయితే ఆ సమిష్టి సేన చమరవాలుడి సేనను ఓడించగలిగి ఉండేది. అది అలా ఉండగా సమరబలుడు మొదలైన వారు తమ ఉమ్మడి సేనల సంఖ్య చూసి చమరవాలుడు బెదిరి పారిపోతాడనుకున్నారు. కానీ అతను యుద్ధానికి దిగితే ఎలా గెలవాలో ఆలోచించలేదు. అందుచేతనే వాళ్ళు ఒక్కొక్కరుగా అతనితో యుద్ధం చేసి ఓడిపోయారు. 5గురు విడివిడిగా యుద్ధానికి వస్తే ఏం జరిగి ఉండేదో అదే జరిగింది. యుద్ధానికి తగిన ముహూర్తం లేకపోవడం అన్నది గణించిన అవసరం లేదు. ఎందుచేతనంటే అది చమరవాలుడికి కూడా వర్తిస్తుంది. కానీ అతను యుద్ధంలో గెలిచాడు అన్నాడు. రాజుకి విధముగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమే మళ్ళీ తిరిగి చెట్టెక్కేశాడు కదండి. ఇప్పుడు మరో చక్కని చందమామ కథను విందాం. పూర్ణదాసు అనే చక్కని చందమామ కథను విందాం. పూర్ణదాసు తండ్రి మోహినీవాలా సంస్థానంలో ఒక పెద్ద ఉద్యోగిగా ఉండేవాడు. దివాణం పాతకాల పద్ధతిలో అయోమయంగా నడిచేది. మహారాజుకు పాశ్చాత్యులంటే మంచి అభిప్రాయం ఉండేది కాదు. వాళ్ళు వేసిన రైళ్ళు టెలిగ్రాఫ్ ఆయనకు చెడ్డ మంటగా ఉండేవి. అయితే పూర్ణదాసు తండ్రి మాత్రం పాత సాంప్రదాయాలకు కాలదోషం పట్టిందని గ్రహించి తన కొడుకుకు ఇంగ్లీష్ చదువు నేర్పించాడు. పూర్ణదాసు బొంబాయి విశ్వవిద్యాలయంలో చదువుకుని రాజుద్యోగిగా చేరి మహారాజా వారి సనాతన భావాలకు ఎక్కడా బాధ కలగకుండగా మసులుతూ ఒక్కొక్క మెట్టే ఎక్కి వచ్చి చివరకు దివానయ్యాడు. నిజానికి మహారాజా అమలు చేసే అధికారం కన్నా దివాన్ అమలు చేసే అధికారమే ఎక్కువ. పాత మహారాజా పోయి కొత్త మహారాజు వచ్చాక పూర్ణదాసుకు గౌరవం వచ్చింది. ఎందుకంటే కొత్త మహారాజా ఒక ఇంగ్లీష్ వాణ్ణి ట్యూటర్గా పెట్టుకుని విద్యాభ్యాసం చేసినవాడు. కొత్త మహారాజా పేరుతో పూర్ణదాసు ఆడపిల్లల పాఠశాల ఏర్పాటు చేశాడు. రోడ్లు వేయించాడు. వ్యవసాయ పరికరాల ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు. ఇదంతా చూసి ఇంగ్లాండులోని అధికారులు, ఇండియా ప్రభుత్వం చాలా సంతోషించారు. పూర్ణదాసుకు వైస్రాయలతోనూ గవర్నర్లతోనూ తదితరుల తెల్ల అధికారులతోనూ మైత్రి లభించింది. ఆయనకు ఇంగ్లాండ్ నుంచి ఆహ్వానం వచ్చింది. అక్కడ అనేక మంది జగద్విఖ్యాత పురుషులు పరిచయం సంపాదించాడు. ఉపన్యాసాలు ఇచ్చాడు. ఇంత సంస్కారి లేడనిపించుకున్నాడు. దేశానికి తిరిగి వచ్చి సొంత దేశంలో ప్రాయశ్చిత్తం చేయించుకోవడానికి డబ్బు పుష్కలంగా ఖర్చు చేశాడు. పూర్ణదాస్ చేసిన ఇంగ్లాండ్ యాత్రకు ఫలితంగా మహారాజుకు ఒక గొప్ప పథకము, బిరుదు లభించాయి. వైస్రాయి స్వయంగా వచ్చి మహారాజుకు పూర్ణదాసుకు బిరుదులు ప్రదానం చేశాడు. పూర్ణదాసు కాస్త సర్ పూర్ణదాసుగా KCIE అయిపోయాడు. ఇది జరిగిన మరుసటి నెలలోనే పూర్ణదాసు సర్వసంగ పరిత్యాగం చేసి సన్యాసం పూడ్చుకున్నాడు. నిన్నటిదాకా దివానుగా ఉన్నవాడు నేడు కాషాయాంబరాలు ధరించి దండకము, కమండలము, కృష్ణాజనము తీసుకుని తన పదవిని, ఆస్తిని అయిన వారి అందరికీ ఇచ్చేసి వెళ్ళిపోవడం పూర్ణదాసు ఇంగ్లీష్ మిత్రులకు అర్థమయ్యే విషయం కాదు. కానీ పూర్ణదాసు వాటిని పాత బట్టల్లాగా విడిచిపెట్టేశాడు. ఆయన ఇప్పుడు పాదచారి, ఇతరులు పెట్టే భిక్షతో జీవించవలసినవాడు. ఆయన చీకటి పడ్డప్పుడు ఏ సన్యాస మఠంలోనో, భైరాగ మఠంలోనో, మైదానంలోనో జింక చర్మం పరుచుకుని పడుకుంటూ హిమాలయాల కేసు ప్రయాణం చేశాడు. ఆయన పేరు ఇప్పుడు పూర్ణభక్తుడు. ఆయన హిమాలయాల్లో టిబెట్ రోడ్డు వెంబడి ప్రయాణం సాగించి అనేక కనుమలు గడిచి మంచు శిఖరాలు చుట్టుముట్టి ఉన్న ఒక ఎత్తు ప్రదేశాన్ని చేరుకున్నాడు. ఆ ప్రదేశంలో దేవదారు చెట్లు, మరికొన్ని ఇతర చెట్లు అరణ్యంలాగా పెరిగి ఉన్నాయి. దేవదారు వృక్షాల మధ్య ఒక పాడుబడిన కాళికాలయం ఉన్నది. పూర్ణభక్తుడు ఆ ఆలయం అంతా ఊడ్చి దేవి విగ్రహం వెనక మట్టితో పొయ్యి ఒకటి అమర్చుకుని తన జింక చర్మం పరిచి దాని మీద కూర్చుని చంక కింద దండకం పెట్టుకుని విశ్రాంతి తీసుకున్నాడు.
ఆ ఆలయం ముందు నెట్టలేనున చాలా లోతుగా లోయ ఒకటి ఉన్నది. అందులో ఒక చిన్న గ్రామం ఉన్నది. పాడుబడిన కాళికాలయం నుంచి పొగలు రావడం గమనించి గ్రామ పురోహితుడు కొత్త మనిషికి స్వాగతం చెప్పడం కోసమై కొండ మీదకి ఎక్కి వచ్చాడు. పూర్ణ భక్తుడిని చూడగానే పురోహితుడికి నమస్కారం చెయ్యాలనిపించింది. తర్వాత అతను సన్యాసికి ప్రణామం చేసి మాట పలుకుతూ లేకుండగా భిక్షపాత్ర తీసుకుని గ్రామానికి దిగి వెళ్ళి ఎవరో మహాపురుషుడు ఇక్కడి వాడు కాదు అని గ్రామస్తులకు చెప్పాడు. గ్రామంలోని ఇల్లాళ్ళు తమ శక్తికి తగ్గట్టు మంచి మంచి వంటకాలు చేసి భిక్షాపాత్ర నింపారు. పురోహితుడు దానిని తీసుకుపోయి సన్యాసికి ఇచ్చాడు. కాళికాలయం ముందు కూర్చుని ఉంటే ఆయనకు తాను సజీవుడిగా ఉన్నది నిర్జీవుడిగా ఉన్నది కూడా తెలిసేది కాదు. ఆ ఆలయము, ఆ చెట్లు, కొండలు, ఆకాశము, మబ్బులు అవన్నీ తానే అయినట్టు భావన కలిగేది. తన ఆత్మ తన శరీరాన్ని వదిలి సర్వత్రా వ్యాపిస్తూ ఉన్నట్టు తనకు విశ్వమంతటితోనూ తదాత్మత్వం కలగబోతున్నట్లు అనిపించేది. అంతలోనే ఆ భావం పోయి తన ఆత్మ తన శరీరంలోనే బంధింపబడి ఉన్నట్లు స్పృహ కలిగినది. రోజు గ్రామం నుంచి ఎవరో ఒకరు వచ్చి ఆయనకు భోజనం ఇచ్చి వెళ్ళేవారు. ఆయన రాకపూర్వం అనేక జంతువులు ఆ కాళికాలయంలోకి వస్తూ పోతూ ఉండేవి. అవి తిరిగి రాసాగాయి. నిశ్చలంగా కూర్చుని ఉండే పూర్ణభక్తుడు వాటి ప్రాణానికి అక్కడి రాళ్లతో ఒక్కొక్కటిగా తోచి ఉండాలి. మొట్టమొదట ఆయనను సమీపించినవి కొండముచ్చులు. వాటికి అక్కర్లేదంటూ ఉండదు. అవి భిక్షపాత్రను దొర్లించి చూశాయి, దండాన్ని కొరికి చూశాయి, జింక చర్మాన్ని చూసి కొనుబొమ్మలు ఎగరేశాయి. సన్యాసి తనకు అపకారం చేయడం నిశ్చయించుకున్నాయి. సాయంత్రం పూట అవి దేవదారు చెట్ల నుంచి దిగివచ్చి చేతులు చాచి ఆయనను ఆహారం యాచించేవి. పొయ్యి మంట దగ్గర చేరి వెచ్చగా కూర్చునేవి. రోజల్లా ఏదో ఒక కొండముచ్చు ఆయన పక్కనే కూర్చుని దూరంగా కనిపించే మంచు శిఖరాల కేసి దిగులుగా చూసేది. ఒక్కొక్క రాత్రి ఏదో కొండముచ్చు వచ్చి ఆయన కప్పుకున్న దుప్పట్లో దూరి పడుకునేది. కోతుల తర్వాత హిమాలయపు దుప్పులు ఆయనకు మాలిమయ్యాయి. ఆయన చేత ఒళ్ళు నిబునించుకునేవి. వాటి వెనక కస్తూరి మృగాలు, ఒక ఎలుగుబంటి కూడా ఆయనకు అలవాటయ్యాయి. ఆయన వాటిని బాయి బాయి అని పిలిచేవాడు. ఇలా కొన్ని ఏళ్ళు గడిచాయి. ఒక ఏడు ఆ ప్రాంతంలో అపరిమితంగా వర్షాలు కురిశాయి. సాధారణంగా వానమబ్బులు కాళికాలయం ఎత్తుకురావు. అవి లోయను వర్షంలో ముంచెత్తాయి. పూర్తిగా ఒక నెలపాటు పూర్ణభక్తుడికి లోయలోని గ్రామం కనిపించనే లేదు. ఒకనాటి రాత్రి ఆయనకు నిద్రాభంగమైనది. ఎవరో ఆయన దుప్పటి పట్టుకుని లాగుతున్నారు. ఆయన తడివి చూస్తే కొండముచ్చు చెయ్యి తగిలింది. కొండముచ్చు తన దుప్పట్లో దూరి పడుకుంటుంది కాబోలు అనుకున్నాడు ఆయన. కానీ అది ఆయన చెయ్యి పట్టుకుని లాగుతున్నది. దానికి ఆకలిగా ఉన్నదనుకుని పొయ్యి వద్దకు వెళ్ళి అందులో చితుకులు వేసి మంట పెద్ద చేశాడు. కానీ కొండముచ్చు వాకిలి దాకా వెళ్ళి తిరిగి వచ్చి కురుకురుమంటూ ఆయన మోకాలు పట్టి లాగింది. అది ఆయనను బయటికి రమ్మంటున్నది. దాని ఆలోచన ఏమిటో ఆయనకు అంతు చిక్కలేదు. ఇంతలో దుప్పి ఒకటి అక్కడికి వచ్చి ఆయనను వెనక నుంచి వాకిలికేసి తొయ్యటానికి ప్రయత్నించింది. అదే సమయంలో గుడి నేల మీద పరిచిన రాళ్ళు ఎడమ వైపుకు ఉండటము, వాటి అడుగున ఉన్న మట్టిలో నుంచి చప్పుళ్ళు రావటము ఆయన గమనించాడు. కొండ కూలిపోతున్నది. ఆ జంతువులు ఆయనను హెచ్చరించడానికి వచ్చాయి. పూర్ణభక్తుడు వెంటనే ఒక కర్ర వెలిగించి దివిటీలాగా చేత పట్టుకుని దుప్పి వీపున చెయ్యి వేసి తన బరువు మోపి కాళికాలయం నుంచి కిందికి బయలుదేరాడు. కిందికి దిగి వచ్చే దారి రొచ్చురొచ్చుగా ఉన్నది. ఇంకా వర్షం హోరుగా పడుతూ కురుస్తూనే ఉన్నది. పూర్ణభక్తుడు దేనిని లక్ష్య పెట్టకుండగా కొండ దిగివచ్చాడు. ఆయన వెనకగా ఆయన మిత్రులైన జంతువులన్నీ వచ్చాయి. లోయ అడుగుకు చేరగానే ఆయన కమ్మరి ఇంటి తలుపు తట్టి లేచి బయటికి రండి అని కేక పెట్టాడు. లోపలి
వాళ్ళకు ఆయన కంఠస్వరం తెలియక ఎవరిది అని అడిగారు. కొండ జారుతున్నది, కూలుతున్నది, బయటకు వచ్చేయండి అన్నాడాయన. ఈ భయంకర వార్త గ్రామమంతా పాకటానికి ఎంతోసేపు పట్టలేదు. గ్రామంలో చిన్న పెద్ద కలిసి 70 మంది. లోయ అవతల ప్రక్కనున్న కొండ ఎక్కి పదండి, అందరూ ఎవరు దిగబడిపోవద్దు అన్నాడాయన. లోయకు అవతల తట్టున ప్రవహించే వాగుకు అడ్డం పడి గ్రామస్తులంతా అతి వేగంగా మరొక కొండ ఎక్కి వెళ్ళారు. వాళ్ళ వెనుకగా పూర్ణభక్తుడి బరువు మోస్తూ దుప్పు కూడా కొండ ఎక్కింది. అది రెండో కొండ మీదకి దేవదారు వృక్షాల మధ్య ఆగింది. అది ఆగిన స్థలం లోయకు 500 అడుగుల ఎత్తున ఉన్నది. పూర్ణభక్తుడు స్పృహ తప్పి నేలకు ఒరిగిపోయాడు. ముందు సన్నని గాలి చప్పుడులాంటిది బయలుదేరి క్రమంగా పెద్దదై రాను రాను అది భయంకరమైన ప్రళయ గర్జనలాగా తయారైనది. గ్రామస్తులు నిలిచి ఉన్న కొండను ఏదో బలంగా తాకి కంపింపచేసి తర్వాత సుమారు 5 నిమిషాల పాటు ఏదో ఒక స్థాయిలో ధ్వని నిలిచి ఉండి క్రమంగా అంతరించింది. గ్రామస్తులు చెట్ల కింద ముడుచుకుని కూర్చుని తెల్లవారటం కోసం ఎదురు చూశారు. తీరా తెల్లవారితేసరికి చూస్తే లోయ పూడి ఉన్నది. ఎదురుగా ఉండిన కొండ మీద చెట్లు లేవు, గుడి లేదు, గుడికి వెళ్ళే దారి లేదు. ఎర్రటి మట్టి మైదానం ఉన్నది. 1 మైలు వెడల్పు 2000 అడుగుల మందముగల కొండ భాగం కూలి లోయ విరిగి లోపలికి పడిపోయింది. లోయలో ప్రవహించే వాగు ఒక పక్క పూడిపోయి రెండో ప్రక్క ఎర్రటి నీరు సరస్సులాగా ఏర్పడడం ప్రారంభించింది. గ్రామస్తులు చెట్ల కింద నుంచి పూర్ణభక్తుడు వద్దకు వచ్చారు. అంతదాకా ఆయన సమీపంలో నిలబడి ఉండిన దుప్పి వారిని చూసి పారిపోయింది. పూర్ణభక్తుడు ఒక చెట్టును ఆనుకుని పద్మాసనం వేసుకుని చంక కింద దండకం అమర్చుకుని కూర్చుని ఉన్నాడు. ఆయనలో ప్రాణం లేదు. మహానుభావుడు సన్యాసులను సమాధి చేయవలసిన తీరుగానే కూర్చుని ప్రాణాలు వదిలాడు అన్నాడు గ్రామ పురోహితుడు. ఏడాది తిరిగే లోపుగా అక్కడే పూర్ణభక్తుడి పేరు ఒక ఆలయం వెలిసింది. ఆ కొండను భక్త పర్వతం అని పిలుస్తారు. ఇప్పుడు తప్పిపోయిన ఖైదీ అని మరో చక్కని చందమామ కథను విందాం. ఒకనాడు పాపన్న భార్య మీనాక్షి మరికొందరు స్త్రీలు పొరుగురులో జరిగిన సంతకు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా దారిలో కాలువ ఒడ్డున ఒక చెట్టు కింద ప్రసవ వేదన పడుతున్న ఒక పొడుచు పేదరాలు కనిపించింది. మీనాక్షి అడిగిన మీదట ఆ మనిషి తన పేరు శారద అని, తానొక బిచ్చగత్తెనని, బిచ్చమెత్తుతూ ఒక ఊరు నుంచి మరొక ఊరికి పోతుంటే దారిలో నొప్పులు ప్రారంభమయ్యాయని, తనకు దేవుడు తప్ప మరెవరూ దిక్కులేరని చెప్పింది. తన వెంట ఉన్న స్త్రీల సహాయంతో మీనాక్షి శారదను తన ఇంటికి చేర్చి ఒక గది ఖాళీ చేసి శారదను అందులో పడుకోబెట్టి మంత్రస్థానాన్ని పిలిపించి పురిటి సన్నాహాలు చేసింది. త్వరలోనే శారదకు ప్రసవమైనది. కాస్త చీకటి పడి ఇంటికి వచ్చిన పాపన్న లోపలికి అడుగు పెడుతూనే చంటిబిడ్డ ఏడుపు విని ఆశ్చర్యపోయాడు. మీనాక్షి అతని ఆశ్చర్యానికి నవ్వుతూ జరిగిన సంగతి చెప్పింది. తన భార్య చేసిన పనికి పాపన సంతోషించాడు. శారదను చూస్తున్న కొద్దీ ఆమె బిచ్చగత్త అని మీనాక్షికి నమ్మకం కలగలేదు. శారద మాట తీరు చూస్తే చాలా బతికిన మనిషిలాగే ఉన్నది. ఆమె మెడలో బంగారు పుస్తలున్నాయి. అంతేకాక ఆమె తన గుడ్డల మూట నుంచి 2 బంగారు గాజులు తీసి మీనాక్షికి ఇస్తూ, నా దగ్గర ఉన్నదంతా ఇదే, మీరు నాకు చేసిన ఉపకారానికి ఏమిచ్చినా రుణం తీరదు, వీటిని తీసుకోండి, ఇటువంటి కష్టానికి అక్కరకు వస్తాయనే వీటిని ఇన్నాళ్ళు దాచి ఉంచుకున్నాను అన్నది. మీనాక్షి వాటిని తీసుకోక, మా రుణంను నువ్వేమీ తీర్చవద్దులే, వీటిని నువ్వే ఉంచుకో, మరొకప్పుడు ఉపయోగపడతాయి, నిన్ను చూస్తే బాగా బతికిన దానిలా కనిపిస్తున్నావు, ఇటువంటి స్థితి ఎలా వచ్చింది నీకు అని అడిగింది. అవునమ్మా, నాకు తల్లిదండ్రులు లేరు కానీ బంధువులున్నారు. అయితే నేను ఒక కటిక దరిద్రుని రహస్యంగా పెళ్ళాడి వాళ్లకు ఆగ్రహం తెప్పించాను. నేను గర్భవతిని కాగానే వాళ్ళు నిజం తెలుసుకుని నన్ను వెళ్ళగొట్టారు. చేసేది లేక నేను నా భర్త ఊళ్ళ వెంట బిచ్చమెత్తుతూ
బతుకుతున్నాం. ఇద్దరము కలిసి బిచ్చమెత్తితే మమ్మల్ని చూసి జాలిపడరు. అందుకని విడివిడిగా తిరుగుతూ సాయంకాలం వేళ ఒక చోటికి చేరుతున్నాం. నాకు నొప్పులు వచ్చిన చోట మేమిద్దరము కలుసుకుందాం అనుకున్నాం. కానీ అది పడలేదు అన్నది శారద. ఇది కూడా మీనాక్షి పాపంలకు వింతగానే ఉన్నది. శారద వంటి మనిషి ఒక కటిక దరిద్రుని ప్రేమించి పెళ్ళాడి బంధువులను పోగొట్టుకుని బిచ్చమెత్తుతూ చెట్టు లేని పిట్టగా జీవిస్తుందంటే వాళ్లకు నమ్మశక్యంగా లేదు. శారద 10వ రోజున స్నానం చేసింది. ఆమె కోసం ఆమె భర్త రాలేదు. వస్తాడని శారద ఎదురు చూడనూ లేదు. ఇది కూడా పాపన్నకు మీనాక్షికి అనుమానంగానే కనబడింది. మరి 2 రోజులకు పాపన్న ఇంటికి రాజభటులు వచ్చి ఇంట్లో శారద అనే మనిషి ఉన్నదా అని అడిగారు. ఎవరా శారద? ఆమె కోసం మీరెందుకు వెతుకుతున్నారు అని పాపన్న రక్షక భటులను అడిగాడు. ఆ శారద మొగుడు పరమేశం హంతకుడు రాజాధికారి అయిన సుబేదారుని చంపి పట్టుబడి విచారణ జరిగే లోపలే నిర్బంధం నుంచి తప్పించుకుని పారిపోయాడు. 6 నెలలుగా అతన్ని పట్టుకోవడానికి పడరాని పాటలన్నీ పడుతున్నాం. పరమేశం దొరక్కపోతే పరమేశం భార్యనైనా పట్టుకోమని రాజాజ్ఞ అయింది. ఆమెకు భర్త ఆచూకీ తెలిసే ఉండాలి. అనేక మందిని విచారించగా శారద నిండు చూలాలుగా మీ ఇంటికి చేరి ఇక్కడ ప్రసవమైనట్టు తెలిసింది అన్నారు రాజభటులు. ప్రసవమైన స్త్రీని పట్టుకుపోవడం ఏమిటి? ఇంత అక్రమం నేనెక్కడా వినలేదు అన్నాడు పాపన్న. రాజాజ్ఞకు క్రమము అక్రమము అంటూ ఉంటాయా అన్నారు భటులు. రాజుగారు ఆజ్ఞ ఇచ్చేటప్పుడు ఆమె బాలింతరాలుగా ఉంటుందని కలగన్నారా? బాలింతరాలని తెలిస్తే అలాంటి ఉత్తర్వు ఆయన ఒక్కనాటికి ఇవ్వరు. నాకు తెలుసు అన్నాడు పాపన్న. రాజభటుల వెంట వచ్చిన సర్దారు చిరాకుగా, ఇవన్నీ మాతో ఎందుకు చెప్తారండి? మేము పరమేశాన్ని పట్టుకోవడం కోసం అతని భార్యను పట్టుకుపోతున్నాం. ఇది రాజాజ్ఞ. మా విధి మేము నిర్వర్తించి తీరాల్సిందే అన్నాడు. నేనే పరమేశాన్ని, నన్ను పట్టుకుపోండి అన్నాడు పాపన్న. రాజభటులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వాళ్ళ సర్దారు మట్టుకు బేడీలు తీసి పాపన్న చేతులకు తగిలించి, ఇక పదండి అన్నాడు తన వాళ్లతో. ఇదంతా జరిగేటప్పుడు మీనాక్షి అక్కడే నిలబడి ఉన్నది. ఆమె ఏమీ అనలేదు. కానీ శారద పెద్ద పెట్టును ఏడుస్తూ బయటకు వచ్చి, అయ్యయ్యో, ఆయనను పట్టుకుపోకండి. ఆయన నా భర్త కాదు, నా భర్త హంతకుడు కాదు, అంత అయోమయంగా తయారైనది అన్నది. అయితే నువ్వు ఊరుకో అమ్మా, నాకేమీ ప్రమాదం లేదు అన్నాడు పాపన్న. మీనాక్షి శారదను పొదువు పట్టుకుని, ఊరుకో, ఏడవకు, అన్యాయం ఏమీ జరగదు, అయోమయం అంతా సరి అవుతుందిలే అన్నది. రాజభటులు పాపన్నకు బేడీలు వేసి తీసుకుపోతూ ఉంటే గ్రామంలో కొందరు నిర్ఘాంతపోయారు. గిట్టని వాళ్ళు ఈ పాపన్న సామాన్యుడా, రహస్యంగా ఎవత్తునో చేరదీశాడు. అది గర్భిణి అయ్యి పాపని ఇంటి మీదకి వచ్చి పడి తిష్ట వేసింది. పాపం. బద్దలయ్యేసరికి రాజభటులు పాపన్నను పట్టుకుపోతున్నారు అన్నారు. రాజభటులు పాపన్నను నగరానికి తీసుకుపోయి కొత్వాల్ ఎదుట పెట్టారు. తప్పించుకు పారిపోయిన హంతకుడు పరమేశమే దొరికాడు, పట్టుకువచ్చాం అన్నారు సర్దారు. కొత్వాల్ పాపన్నను భటులను తీసుకుని సుబేదారు కచేరీకి వెళ్ళాడు. కొత్త సుబేదారు పాపన్నను చూసి గుర్తుపట్టి, మీకేమైనా మొదలుపోయాయా? ఈయన హంతకుడేమిటి, పరమేశమేమిటి? ముందా బేడీలు ఊడదీయండి అని కేక వేశాడు. ఇంతలో ఒక మనిషి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి, వారిని ఖైదులో పెట్టకండి, ఆయన ధర్మరాజు, పరమేశాన్ని నేను అన్నాడు. పాపన్న ఆ మనిషి కేసు ఆశ్చర్యంగా చూశాడు. ఆ మనిషి గడ్డాలు మీసాలు పెరిగి జబ్బుపడి లేచినవాడులాగా ఉన్నాడు. బట్టలన్నీ చిరిగి మట్టు కట్టుకుని ఉన్నాయి. సుబేరు ఆ మనిషి కేసు ఆశ్చర్యంగా చూసి, నువ్వా పరమేశానివి? నిన్ను పట్టుకుపోవడానికి బ్రహ్మ ప్రళయమైపోయినట్లే. అట్లా కూర్చో, నీ కోసం ఎందుకు వెతుకుతున్నామో చెబుతాను అన్నాడు. తర్వాత సుబేదారు పాపన్నకు అసలు కథంతా చెప్పాడు. పాత సుబేదారును హత్య చేసినది పరమేశం కాదు, మరొక దుర్మార్గుడు. వాడు హత్య చేసిన కత్తిని పరమేశం పుస్తకాల్లో పెట్టాడు. పరమేశం సుబేరుడు
కచేరీలో పనిచేసేవాడే. అనుమానం బలంగా ఉండడం చేత పరమేశాన్ని పట్టుకున్నారు. తనకు ఉరిశిక్ష పడుతుందన్న భయంతోనే ఏమో మరి పరమేశ్వం నిర్బంధం నుంచి తొందరపడి తప్పించుకుని పారిపోయాడు. అప్పట్లో పరమేశాన్ని పారిపోయిన హంతకుడుగానే భావించి పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ కొద్ది మాసాల క్రితం అసలు హంతకుడు ఏదో దెబ్బలాట్లో చావు దెబ్బలు తిని తానే పాత సుబేరుదును చంపినట్టు వాంగ్మూలమిచ్చి మరీ చచ్చాడు. పరమేశం మీద ఉన్న నేరం తొలగిపోయింది. పరమేశాన్ని తిరిగి ఉద్యోగంలో వేసుకోమని అక్రమంగా పట్టుకుని నిర్బంధంలో ఉంచినందుకు పరిహారం ఇవ్వవలసిందని రాజుగారు ఉత్తర్విచ్చారు. అది మొదలు పరమేశం కోసం రాజభటులు వెతుకుతున్నది. అతన్ని విచారణ చేసి ఉరి తీయడానికి కాదు. అయితే ఈ సంగతి రాజభటులకు తెలియదు, పరమేశానికి తెలియదు. అతను రాజభటులకు అందకుండగా తిరుగుతున్నాడు. పరమేశం ఎంతకాలానికి దొరకపోయేసరికి కనీసం అతని భార్యనైనా పిలిపించి ఆమెకు పరిహారం చెల్లించమని రాజాజ్ఞ అయినది. దానికి కొత్తవాళ్ళు రాజభటులు ఈ విధంగా అమలు జరిపారు. సుబేదారు జరిగిన పొరపాటుకు పాపన్నకు క్షమాపణ చెప్పుకున్నాడు. చాలా సంతోషం. ఈ శుభవార్త వినటానికి 4 రోజులు ఖైదులో కూర్చోవలసి వచ్చినా నేను విచారించను. అయితే ఈ పరమేశాన్ని నా వెంట తీసుకుపోయి ఆయన బిడ్డకు బారసాల నామకరణము వగైరాలు జరిపించడానికి అనుమతి ఇవ్వండి అన్నాడు పాపన్న. నిర్భయంతరంగా తీసుకుపోండి, అతనిపై ఏ ఆరోపణ లేదు అంటూ సుబేదారు ఖజానాదారుని పిలిచి పరమేశానికి పరిహారం తాలూకు డబ్బు పాపన్నకు ఖర్చులు ఇప్పించాడు. పాపన్నను రాజభటులు పట్టుకుపోయినప్పుడు దుఃఖంతో కన్నీరు కార్చిన శారద అతను తన భర్తను వెంట పెట్టుకుని ఇంటికి తిరిగి రాగానే ఆనంద బాష్పాలు రాల్చింది. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరెన్నో ఆసక్తికరమైన అందరికీ తెలియని విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.